యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఈ నెల 14న భూమి మీదకు రానున్నట్లు నాసా ప్రకటించింది. యాక్సియం 4 మిషన్ పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నామని, దానిని ఈ నెల 14న అన్డాక్ చేయాలని భావిస్తున్నట్లుగా నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ చెప్పారు. ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా పలు కీలక ప్రయోగాలు చేస్తున్నారు. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం, అలాగే మైక్రోగ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేయడం, ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం అంశాలపై శుభాంశు అధ్యయనం చేస్తున్నారు. శుభాంశు యాక్సియం మిషన్ పైలట్గా ఉన్నారు. గత నెల 25న రోదసీలోకి వెళ్లిన ఈ బృందం గడిచిన 2 వారాల్లో సుమారు 100 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించింది. అంతేకాకుండా 230 సూర్యోదయాలను చూసినట్లు యాక్సియం స్పేస్ వెల్లడించింది. భూమికి 250 మైళ్ల ఎత్తులో ఉండి తీరిక సమయాల్లో ఫోటోలు, వీడియోలు తీస్తూ సరదాగా గడిపింది. భూమిపై ఉన్న తమ ప్రియమైన వారితో సంభాషించడంతో పాటు మన గ్రహాన్ని వారి కెమెరాల్లో బంధించారు. బయోమెడికల్ సైన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, న్యూరో సైన్స్, వ్యవసాయం, అంతరిక్ష సాంకేతికత వంటి 60కి పైగా పరిశోధనలపై ఈ బృందం పనిచేసిందని యాక్సియం 4 పేర్కొంది. భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష పరిశోధనలకు ఇవి ఎంతగానో దోహదం కానున్నాయి. ప్రస్తుతం ఈ మిషన్లో ఉన్న 4 సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని నాసా పేర్కొంది.